ఛానల్. లాస్ట్ వీడియోలో చెప్పాడు కదా పాండ్ సెటప్ చేద్దాం, అలాగే యాపిల్ స్నేల్ బేబీస్ గురించి కూడా చూపిస్తానని. ఇప్పుడైతే నేను బీటా ఫిష్ కూడా తెచ్చి దాని సెటప్ కూడా ఇప్పుడు చూద్దాం. చూడొచ్చు గైస్, బీటా ఫిష్ తెచ్చాను, అలాగే 2 కోయి ఫిష్ బేబీస్ కూడా తీసుకొచ్చాను. ఈ కోయి ఫిష్ బేబీస్ అయితే మా తమ్ముడికి. సో ఈ బీటా ఫిష్ సెటప్ చేయడానికి అయితే నేను కొత్త బౌల్ కూడా తీసుకొచ్చాను. ఈ మనీ ప్లాంట్ అయితే మన పాండ్ సెటప్ లో అయితే పెడదాం. సో ఈ బౌల్ అయితే నీట్ గా క్లీన్ చేసి వాటర్ పట్టు అయితే స్టోన్స్ అయితే పెట్టేశాను. సో బీటా ఫిష్ ని అయితే బౌల్ లోకి అయితే రిలీజ్ అయితే చేసేసాను. చూడొచ్చు ఇది ఎంత బాగుందో. సో ఈ మేల్ బీటా ఫిష్ ని అయితే మన ఫీమేల్ బీటా ఫిష్ పక్కన అయితే పెట్టేశాను, మీరైతే చూడొచ్చు. కోయి ఫిష్ బేబీస్ ని అయితే మన మెయిన్ ట్యాంక్ లోకి అయితే రిలీజ్ చేశాను. సో ఈ కోయి ఫిష్ బేబీస్ ని అయితే మన యాక్వేరియం లోకి అయితే రిలీజ్ చేసేసాను గైస్, మీరైతే చూడొచ్చు. సో ఇప్పుడైతే పాండ్ సెటప్ చేద్దాం గైస్. పాండ్ సెటప్ చేయడానికి అయితే మనకి ఇలాంటి థర్మాకోల్ బాక్స్ అయితే ఒకటి కావాలి. తర్వాత దీన్ని మంచిగా వాష్ చేసుకోవాలి. తర్వాత అయితే ఇందులో వాటర్ అయితే పట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో శాండ్ అయితే నింపేయాలి. ఇందులో ఇప్పుడు యాక్వేరియం స్టోన్స్ అయితే యాడ్ చేసేసుకోవాలి. ఈ సెటప్ని ఇప్పుడు తెచ్చి అయితే బాల్కనీలో అయితే పెట్టాలన్నమాట. నెక్స్ట్ అయితే ఇలా ప్లాంట్స్ అయితే పెట్టేసుకోవాలి పాండ్ సెటప్లో. ఇప్పుడు ఇలా ఫిషెస్ అయితే ఇందులో వదిలేయచ్చు గైస్. చూడొచ్చు ఎంత బాగుందో ఇప్పుడు. సో మీరు ఇక్కడ చూడొచ్చు గైస్, యాపిల్ స్నేల్ బేబీస్. ఇవి పుట్టినప్పుడు కన్నా ఇప్పుడైతే కొంచెం గ్రోత్ వచ్చింది. వీడియో తీద్దామని కొంచెం జరిపేసరికి అన్ని లోపలికి వెళ్ళిపోయింది. చూడొచ్చు చాలానే ఉన్నాయి. మీరు ఇక్కడ చూడొచ్చు గైస్, మా ఫ్రెండ్ నాకు గిఫ్ట్కి ఇచ్చిన గౌరవమే ఫిషెస్. ఒక వీడియోలో చెప్పాను కదా గైస్, మా ఫ్రెండ్ నాకు 4 గప్పీ ఫిష్ బేబీస్ ఇచ్చాడని. అవి ఇవే. వీటికైతే నేను బనానా కల్చర్ ఇవన్నీ పెట్టాను కాబట్టి చూడండి ఇవి ఎంత పెద్దగా అయిపోయినాయో. సో ఇది గైస్ మన ఫుల్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.